అందరికి జేబీ. నేను మీ విజయ రిక్పాటి, మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు. మొన్న రీసెంట్గా కొంతమంది అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అలాంటి చెత్తనా కొడుకుల్ని బయటికి రాకుండా కఠిన చట్టాలు పెట్టి వాళ్ళని జైల్లో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహం అంటే మరి దళితుల ఆత్మగౌరవం. ఈ దేశ ప్రభుత్వం, ఇది దేశ ప్రపంచానికి ఒక జ్ఞానగని అయినటువంటి విగ్రహాన్ని కూల్చారంటే వాళ్ళు ఎలాంటి దుర్మార్గులో, ఒక సంఘ విద్రోహ శక్తిలో గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక దళితులకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి సంబంధించినట్టు ఎవరైతే బ్రాహ్మణికల వ్యవస్థలో ఉన్న మహిళలతో సమాటు అందరికీ సమానమైన హక్కులు ప్రసాదించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని తగలబెట్టడం అంటే వాడు ఎంత దుర్మార్గ పనిచేశాడో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అరే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక విగ్రహాన్ని కూలిస్తే 100 విగ్రహాలు పెడతాం, ఒక విగ్రహాన్ని కాలుస్తే 1000 విగ్రహాలు కాలుస్తాం. మీకు దమ్ముంటే పబ్లిక్గా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మేము కాలుస్తున్నామని చెప్పేసి పబ్లిక్గా కాలవండరా నా కొడకల్లారా, మేము ఎంత తెలుస్తాం. అంతే తప్ప అర్ధరాత్రుల్లోనే అపరాత్రుల్లోనే కొజ్జేగాళ్ళలాగా అంబేద్కర్ గారి విగ్రహాలు కూల్చి సునకానందం పొందొద్దని మీకు తెలియజేస్తున్నా. ఈ సునకానందం వల్ల కలుసున్న హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలని కూడా వేరు చేసే విధానంతో మీరు ఒక సంఘ విద్రోహ చర్యలు చేపట్టే విధంగా మీరు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. దొరికితే మాత్రం తాట తీసేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చెత్త నా కొడుకులను కూడా గ్రామ బహిష్కరణ చేసి వీళ్ళని ఊరికి దూరంగా వలకాడలో ఉంచాలని చెప్పేసి గతంలో ఎస్సీలు, ఎస్టీలు ఎలా చూశారో ఇలాంటి నా కొడుకులను కూడా గ్రామ బహిష్కరణ చేసి వాళ్ళ గ్రామాలకు దూరంగా పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నా. నా కొడుకులను గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఇది దేశ ఆత్మగౌరవం, ఈ ప్రపంచ జ్ఞాని. అలాంటి వ్యక్తిగా అవమానం చేస్తే నా కొడుకల్లారా నాలుకలు కోస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక బొమ్మ కాదు, ఒక జీవం ఉన్న శిల్పం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన మీ అందరికి తెలియజేస్తూ, పోలీసు వారు అలాంటి ఎదలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెట్టి బయటికి రాకుండా చేస్తేనే విగ్రహాల గురించే కాదు, ఇది అంబేద్కర్ గారి విగ్రహం అనే కాదు, అది ఏ విగ్రహం అయినా సరే ఆ విగ్రహాలు తన ఆత్మగౌరవంతో పెట్టుకుంటారు. కాబట్టి అలాంటి విగ్రహాలను దాడిని చేసే ప్రతి నా కొడుకు కూడా యావజ్జీవ కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మాలసేన.